ఎవరండి మీకు చెప్పింది ములక్కాడ తింటే ములక్కాయ అంత హైట్ పెరుగుతారని? ఇలాంటి పిచ్చి మాటలు నమ్మే వాళ్ళందరూ ఇలానే ఉంటారు. ములక్కాడ తింటే ములక్కాయ అంత హైట్ పెరుగుతారా? అదే పొట్లకాయ కాకరకాయ తింటే కాకరకాయ అంత పొట్టిగా లావుగా ఉంటారా? ఏందో ఈ తిక్కలోళ్ళు. ఈ జనాలు ఇట్లా నమ్మినన్నాళ్ళు ఇంతే చెప్తానే ఉంటారు ఎవరైనా కానీ. నమ్మొద్దు ఫ్రెండ్స్ ఇలాంటివి. మునక్కాయలో పోషకాలు ఉంటాయి, బాగా తింటే మంచిది అని చెప్తారు. కానీ మునక్కాయ కూడా చాలా వేడి అధికంగా తింటే. ఎప్పుడో వీక్కి ఒకసారి లేదా 2 టైమ్స్ బాగా ఇష్టంగా తినాలి అనుకున్న వాళ్ళు. అంతేగాని ఎక్కువగా తినొద్దు ఫ్రెండ్స్. మునక్కాయ వేడి బాగా. మునక్కాయ తిన్న రోజు చూడండి నైట్ కల్లా నడుముల నొప్పులు కాళ్ళు నొప్పులుగా కొంచెం వేడి వచ్చినట్టు ఉంటుంది. అందుకే ములక్కాడ అనేది 1 వీక్కి 1 టైం ఆర్ 2 టైమ్స్ అంతే. అంతకుమించి ఎక్కువ తినొద్దు. మునక్కాయలో పోషకాలు ఉంటాయని కొంచెం తినమని చెప్తారు. అసలు అవాయిడ్ చేయమని ఎవరు చెప్పరు. అయితే 1 వీక్కి 1 టైము ఆర్ 2 టైమ్స్ తినండి మంచిది అని చెప్తారు. ములక్కాడ కూర కన్నా కూడా ములక్కాడ పప్పు చాలా చాలా బాగుండిద్ది. ములక్కాడ పప్పు తినొచ్చు వీక్కి 2 టైమ్స్ 3 టైమ్స్. అది చాలా మంచిది ములక్కాడ పప్పు అంటే. పప్పులో మునక్కాడలు వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎనీవే కూర అయితే ఎలా వచ్చిందో వీడియో లాస్ట్ వరకు చూసి చెప్పండి నాకు మాత్రం. కూర అయితే బాగా చేశాను అని అనుకుంటున్నాను. మా అమ్మ ప్రాసెస్ ఇదంతా. మా అమ్మ చెప్పినట్టు నేను చేశాను. ఒకసారి కూర అంతా చూసిన తర్వాత బాగా వచ్చిందా ఎట్లా వచ్చింది అనేది చెప్పండి. మా హస్బెండ్ అయితే తిని కర్రీ బాగుందని చెప్పాడు. కానీ మా హస్బెండ్ చెప్పాడు, మీరు కూడా చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కూర ఎలా వచ్చింది ఏంది అనేది మీరు చూసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి చెప్పండి. ఇంకేంటి సంగతులు? అందరూ ఏం తిన్నారు? బాగున్నారా? ఏం వండుకున్నారు మీ ఇంట్లో? కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా వచ్చింది అలా వచ్చింది అని నా కామెంట్స్ పెడితే నేను ఇంకా కొంచెం బాగా చేయగలుగుతాను మీ సపోర్ట్ వల్ల. ఓకే.